ఓ చిన్న కథ. ఒక ఊళ్ళో ఒక శాస్త్రి గారు ఉండేవారు. ఆయన పరమ నిష్టగరిష్ఠుడు. వాళ్ళ తాత ముత్తాతల నుంచి వస్తున్న శివ పంచాయతనం ఉండేది. శాస్త్రి గారు రోజు నమ్మక చమకాలతో అభిషేకము చేసి శ్రద్ధగా పూజ చేస్తూ ఉండేవారు. ఒకరోజు వాళ్ళ ఇంటి ఆవిడ గారెలు చేసి వాళ్ళ పాలేరుకు 4 పెట్టింది. వాడు కమ్మగా తిని, అమ్మా ఇంకా 4 వడలు పెట్టు అమ్మా అన్నాడు. ఇంటి ఆవిడ లేవురా అయిపోయినాయి అన్నది. అదేమిటి అమ్మగారు, ఇంట్లో ఇంకా 23 గారెలు పెట్టుకొని లేవు అంటారు అని అన్నాడు. ఆవిడ వంటింట్లోకి వెళ్ళి లెక్క పెడితే సరిగ్గా 23 గారెలు ఉన్నాయి. నీకెలా తెలుసురా అని అడిగినది. తెలుసులేండి అని వాడు అన్నాడు. ఈ విషయాన్ని తన భర్తకు తెలిపినది ఆ మహా ఇల్లాలు. శాస్త్రి గారు పాలేరును నిలదీశాడు. నీకు ఎలా తెలుసు అని. తెలుసులేండి గురువుగారు అన్నాడు. వదల్లేదు శాస్త్రి గారు. అదొక విద్యలేండి, నాకు మా అయ్య నుంచి వచ్చినది. నాకు ఒక యక్షిని చెవిలో చెబుతుంది ఇదంతా అన్నాడు. ఆ రోజు రాత్రికి శాస్త్రి గారికి నిద్ర పట్టలేదు. పక్క రోజు పాలేరును అడిగాడు. ఒరేయ్, ఇన్ని రోజుల నుంచి నేను పూజ చేస్తున్నాను. నాకు ఏ విద్య రాలేదు, ఏ శక్తి రాలేదు. నీకు ఈ విద్య ఎలా వచ్చినది? ఆ మంత్రము ఏమిటో నాకు చెప్పరా అని అడిగినాడు. విధి లేక పాలేరు ఆ మంత్రమును గురువుగారికి చెప్పాడు. పక్క రోజు గురువుగారు శ్రద్ధగా ఆ మంత్రాన్ని పఠించినాడు. కన్న పిశాచి ఇంటి బయట నుంచి పలికినది. శాస్త్రి గారు అని పిలిచినది. ఏమి కావాలని అడిగినది. గురువుగారు ఇంట్లో నుంచి ఎవరు అని అడిగాడు. నేను కన్న పిశాచిని. మీ ఇంట్లోకి రావాలంటే ఆ పూజ మందిరంలోని దేవతామూర్తులను బయటపడేయండి, నేను లోపలికి వస్తాను అని అన్నది. శాస్త్రి గారి గుండె గుబేలుమన్నది. అప్పుడు అర్థమైనది. ఒరేయ్, మా ఇంట్లో పూజ మందిరంలోని దేవతామూర్తులు ఎంత శక్తివంతమైనవో, వాటి వలనే కదా ఈ పిశాచము లోనికి రాలేదు. ఇలా ఎన్ని రోజుల నుంచి నన్ను, నా కుటుంబాన్ని దుష్టశక్తుల నుంచి కాపాడుతున్నాయో కదా. ఇన్నాళ్ళు నాకు తెలియలేదు పెద్దలు ఇచ్చిన నిజమైన ఆస్తి ఇదే కదా అని. నీవు వద్దు, నీ మంత్రము వద్దు అని ఆ పిశాచిని వెళ్ళిపోమన్నాడు. ఈ కథ మీకు నచ్చినట్లయితే మీ అభిప్రాయాలు కామెంట్లో తెలపండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.